ఇప్పుడే అందిన వార్త. మహిళతో దొరికిన డీఐజీ పోలీస్, తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డీఐజీ ర్యాంక్ సీనియర్ ఐపీఎస్ అధికారి పండిట్ రాజేష్ ఉత్తమ్ రావు అలియాస్ రాజేష్ పండిట్ సస్పెన్షన్కు గురయ్యారు. రాజధాని పోలీస్ స్టేషన్కు చెందిన మహిళా ఇన్స్పెక్టర్తో డీఐజీ అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఘీ రాజేష్ పండిట్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోంశాఖ మంగళవారం జారీ చేసిన ఆదేశాల మేరకు ఫైర్ అండ్ హోంగార్డ్ డీఐజీ రాజేష్ పండిట్పై పోలీస్ డీజీ అరుణ్ షడంగి చర్యలు తీసుకున్నారు. దాదాపు ఏడాది పాటు అమెరికాలో ఉన్న రాజేష్ పండిట్ ఈ నెలలో భువనేశ్వర్కి తిరిగి రావడం గమనార్హం. జూలై 27వ తేదీ రాత్రి ఆయన ఓ మహిళా ఇన్స్పెక్టర్ను నివసించే రాజధాని పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ప్రభుత్వ క్వార్టర్కు చేరుకున్నాడు. అక్కడ రాజేష్ పండిట్ లేడీ ఇన్స్పెక్టర్ను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టడం ప్రారంభించాడు. అంతేకాదు మహిళా ఇన్స్పెక్టర్ భర్తను కూడా కొట్టారు. లేడీ ఇన్స్పెక్టర్ భర్త ఓ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు. ఐపీఎస్ రాజేష్ పండిట్ 2018లో 6 నెలల పాటు క్రైమ్ బ్రాంచ్లో పనిచేశారు. ఇక్కడ కూడా ఓ మహిళా ఇన్స్పెక్టర్తో ప్రేమ వ్యవహారం నడిపాడు. వీరి ప్రేమ సుమారు 6 ఏళ్లుగా సాగినట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగా పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.